ఈ గురుడు మే 14వ తేదీ నుంచి అక్టోబర్ 18వ తేదీ వరకు మీ జన్మరాశికి 12వ స్థానంలో ఉంటాడు. అక్టోబర్ 18వ తేదీ నుంచి డిసెంబర్ 5వ తేదీ వరకు మీ జన్మరాశిలో కర్కాటక రాశిలోనే ఉంటాడు. ఆ తర్వాత మరలా డిసెంబర్ 5 నుంచి ఇంకా 2026 జూన్ 2వ తేదీ వరకు కూడా మీ జన్మరాశికి 12వ స్థానమైనటువంటి వ్యయస్థానంలోనే ఉంటాడు. మరి ఇప్పుడు అసలు పరిశీలిస్తే కర్కాటక రాశి వారికి గురుడు ఏ స్థానాధిపతి అంటే 6 మరియు 9 స్థానాలకు అధిపతి. అంటే మానవ జీవితంలో ఏదైనా ఒక మంచి జరగాలంటే గురుబలం ఉండాలి. అంటే చక్కటి ఆరోగ్యం కావాలన్నా, మంచి ఉద్యోగం కావాలన్నా, వివాహ జీవితం సంతృప్తికరంగా ఉండాలన్నా, ఉద్యోగంలో ప్రమోషన్స్ రావాలన్నా, ఒక ఇల్లు కట్టుకోవాలన్నా, ఉన్నతమైనటువంటి పదవికి రీచ్ అవ్వాలన్నా, ఇలా ఏది అనుకున్నా సరే ఖచ్చితంగా గురుబలం ఉండాలి. మరి ఈ సంవత్సరం వీరికి గురుబలం తగ్గుతున్నది. 12వ స్థానంలో గురుడు సంచరించేటప్పుడు సహజంగా ఏం జరుగుతుందంటే, 12వ స్థానం అనేది వ్యయస్థానం కాబట్టి 12వ స్థానంలో సంచరించేటప్పుడు ఆలోచనలు విపరీతంగా పెరిగిపోతూ ఉంటాయి. ఒక రకంగా చెప్పాలంటే ఒక 5 to 6% ఎఫెక్ట్ ఉంటే దాన్ని మీరు 95 to 100%కి పెంచుకుంటారు. అంటే అతిగా ఆలోచించి ప్రతికూలమైన ఫలితాలు తెచ్చుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కువగా ఓవర్ థింకింగ్ అనేటటువంటిది ఇక్కడ కర్కాటక రాశి వారికి పనికిరాదు. 12వ స్థానంలో గురుడు సంచరించేటప్పుడు సహజంగా నిద్రాభంగం కలుగుతుంది, కొన్ని రకాలైనటువంటి మనోవ్యథలు కలుగుతూ ఉంటాయి, కొన్ని రకాలైనటువంటి విషయాలలో భయాలు కానీ ఆందోళనలు కానీ కలుగుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా కొన్ని ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. కానీ శత్రువుల మీద పైచేయి సాధించడం అనేటటువంటిది కూడా జరుగుతుంది. ఇక్కడ షష్టాధిపతి అయినటువంటి గురుడు 6వ స్థానంలో సంచరించేటప్పుడు షుగర్ వ్యాధిగ్రస్తులు ఎవరైతే ఉంటారో వారు అత్యంత జాగ్రత్తగా ఉండాలి ఈ సంవత్సర కాలం పాటు. 12వ స్థానంలో గురుడు వచ్చినప్పుడు ఎందుకంటే జిహ్వచాపల్యం పెరిగిపోతూ ఉంటుంది. అంటే ఏదైనా సరే కంటికి కనిపించిన ప్రతిదీ కూడా రుచి చూస్తే బాగుంటేనే అనుకుంటుంది. సహజమైనటువంటిది, అది ఏమీ పెద్ద విపరీతమైనటువంటిది కాదు. అంటే ఏదైనా సరే తింటే బాగుండు అనే, అంటే ప్రతిదాని మీదకి మనసు పోతూ ఉంటుంది, కంటికి కనిపించిందల్లా తింటూ ఉంటారు. ఈ కారణం చేత షుగర్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి, డైజెషనల్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. ఇది ప్రధానంగా ఈ రాశి వారికి సంబంధించినటువంటిది. తర్వాత మరొకటి ఏమిటంటే, 6వ స్థానం అంటేనే రోగస్థానము, పాపస్థానము, శత్రుస్థానము. 6వ స్థానాధిపతి మీ రాశికి 12వ స్థానంలో సంచరించేటప్పుడు ఏం జరుగుతుందంటే, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారు ముందుకు వెళ్ళలేకపోతారు, అడుగులు ముందుకు పడవు, కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు అనేటటువంటివి ఇక్కడ ఈ రాశి వారికి కలుగుతూ ఉంటాయి.